సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కళ్ళు చెదిరే బంగారం చూసినా కక్కుర్తి పడలేదు. 40 లక్షల నగదు దొరికినా నయా పైసా ఆశపడలేదు. నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచింది. తిరుపతిలో హోటల్లో క్యాషియర్ మానవత్వం చాటుకున్నారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది. బెంగళూరుకు చెందిన భరత్ అనే వ్యక్తి తిరుపతిలోని ఓ హోటల్లో బస చేసి పొరపాటున తన బ్యాగ్ అక్కడే మరిచిపోయాడు. అందులో ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. విషయం గుర్తించి భయంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కానీ అప్పటికే ఆ బ్యాగ్ని గుర్తించిన హోటల్ క్యాషియర్ శశి దాన్ని అత్యంత భద్రంగా దాచిపెట్టారు. పోలీసుల సమక్షంలో ఆ బ్యాగ్ని యజమాని భరత్కు సురక్షితంగా అప్పగించారు. కళ్ళు చెదిరే సంపద చూసినా ఏమాత్రం చెల్లించని శశి నిజాయితీకి పోలీసులు సైతం సెల్యూట్ చేశారు. ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ రోజుల్లోనూ ఇలాంటి నిజాయితీ పరులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో శశిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, శశి చూపించిన నిజాయితీకి సంబంధించి అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఇవాళ మానవత్వం సంతరించుకున్నటువంటి ఘటన అయితే తిరుపతిలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు యాత్రికులు ఇక్కడికి తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు. అదే సమయంలో తిరుపతిలో అనేక రకాల రెస్టారెంట్లు హోటళ్లకు నిలయంగా మారింది. అలాంటి హోటల్స్లో ఉన్నటువంటి ఒక భరత్ అనే వ్యక్తి, అంటే బెంగళూరుకు చెందినటువంటి భరత్ కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చారు. తిరుపతిలో తను చేపట్టదలుచుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు అతని వద్ద ఉన్నటువంటి ఒక బ్యాగ్ని వదిలేసి వెళ్ళారు, రెస్టారెంట్లో వదిలేసి వెళ్ళారు. అయితే ఈ బ్యాగ్లో దాదాపు అత్యంత విలువైన 40 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఆ వదిలి వెళ్ళినటువంటి బ్యాగ్ని ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి శశి అనే క్యాషియర్ గుర్తించి దాన్ని భద్రపరచడమే కాకుండా స్థానికంగా ఉన్న పోలీసులకి భద్రపరిచారు. అయితే ఈ భరత్ బ్యాగ్ వదిలి వెళ్ళినటువంటి భరత్ తాను బ్యాగ్ మిస్ అయిందని చెప్పేసి స్థానికంగా ఉన్న పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా రెస్టారెంట్కి రావడంతో శశి భద్రపరిచినటువంటి బ్యాగును పోలీసులకు అప్పగించాడు. అయితే దీంతో ఈ ఘటన నేపథ్యంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదే కాకుండా మానవత్వం చాటుకున్నటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుందని చెప్పి పోలీసులు సైతం ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా 40 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కలిగినటువంటి బ్యాగ్ని అట్లే ఎలాంటి చెక్కు చెదరకుండా ఆ బ్యాగ్ని తిరిగి పోగొట్టుకున్నటువంటి భరత్కు ఇవ్వడంతో ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా మానవత్వం ఒట్టుపడతామని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షలాది మంది భక్తులు ఇక్కడ తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తిరిగి రికవరీ చేయడం అనేది అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన ఘటనే నిన్న చోటు చేసుకుందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొన్న స్టార్ హోటల్లో దాదాపు 30 లక్షలు విలువ చేసే బ్యాగ్ కూడా రికవరీ పోయిందని చెప్పేసి పోలీసులకి అయితే కంప్లైంట్ చేశారు. అలిపిరి పోలీసులు కంప్లైంట్ చేశారు. అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే ఈ బ్యాగ్ అంటే ఈ రెస్టారెంట్లో మాత్రం పోగొట్టుకున్నటువంటి భరత్ అనే వ్యక్తి పోగొట్టుకున్నటువంటి బ్యాగ్ రికవరీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలాగే సర్వత్రా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు సైతం వీళ్ళ శశిని అభినందించారు, ప్రశంసించారు. నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్న శశి అని చెప్పి కూడా పోలీసులు ప్రశంసించారు. ఇలాంటి వారి పట్ల అభినందించడమే కాకుండా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని హోటల్స్ నిర్వాహకులు కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని నేను కొనసాగాలని చెప్పి కూడా పోలీసులు అయితే అన్ని హోటళ్ళకు కూడా ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేశారు. అదే కాకుండా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళ భద్రత హోటల్స్ యాజమాన్యం మీద కూడా ఉంది. కేవలం వాళ్ళకి బస కల్పించడమే కాకుండా వారు తీసుకునే వస్తువులు వాటి పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత హోటల్ నిర్వాహకుల మీద ఉందని చెప్పి కూడా పోలీసులు ఒక మెసేజ్ని అయితే పాస్ ఆన్ చేశారు. ఇలాంటి శశిని ఆదర్శంగా తీసుకొని ప్రతి హోటల్ యాజమాన్యం ఎలాగా వ్యవహరించాలి, మానవత్వాన్ని చాటాలి, నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి కూడా పోలీసులు మెసేజ్ పాస్ ఆన్ చేయడమే కాకుండా ఇలాంటి వారిని అభినందిస్తూ ప్రశంసించారు. ఈ మానవత్వం చాటినటువంటి శశికి పోలీస్ ఎస్పీ అభినందన తెలపడమే కాకుండా సన్మానం చేసి హర్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తులు సైతం తమతో పాటు తెచ్చుకునే వస్తువులను కూడా భద్రపరుచుకునేది జాగ్రత్తగా వ్యవహరించాలి, బ్యాగ్ లేదు పోగొట్టుకోకుండా చూడాలి, అలా మెలగాలని చెప్పి కూడా పోలీసులు తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఒక మెసేజ్ పాస్ ఆన్ చేశారు. ఏదైనా కూడా తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఆదర్శనీయం, హర్షణీయం అని చెప్పేసి సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు సైతం ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని హోటల్ మేనేజ్మెంట్ నిర్వహణ
హోటల్ మేనేజ్మెంట్ నిర్వహణ యాజమాన్యం కూడా వ్యవహరించాలని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.